ఉత్తరం చూద్దామండి. ప్రత్యూష హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు అనటంలో విశేషం, వేద ప్రమాణికం ఏమైనా ఉందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మన సాంప్రదాయమే వేద ప్రామాణికమైన సాంప్రదాయం. ఇవాళ మనం కొన్ని మూలాలు మర్చిపోతున్నాం తప్ప ఆ మూలాలు వేదంలోనే ఉన్నాయి. నవరాత్రి శబ్దాన్ని ఎక్కడో మనకి ఉత్తర హిందూ దేశం నుంచి వచ్చింది, మధ్య ప్రాంతం నుంచి వచ్చింది అనుకుంటున్నాం. కానీ ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి అని చెప్పి సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించి దానికి ఉగాది అని పేరు పెట్టారు. ఉగాదులు 2 ఉగాదులు అని చెప్పింది వేదం. ఎలాగా? చైత్రమాసంతో ప్రారంభించుకుంటాం మనం ఉగాది, కాదయ్య శరత్కాలంతో ప్రారంభించుకోమని సాంప్రదాయం ఉంది. సరిగ్గా సగం సగం. అప్పుడు చెప్పేటప్పుడు నవరాత్రులు అన్న సాంప్రదాయం మనకి వేదంలో ఉంది, యజ్ఞయాగాదులు చేయడంలో ఉంది, నవాక్నికమని, ద్వాదశరాత్రమని, త్రిరాత్రమని చెప్తూ. కానీ 9 అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే, అధర్వణ వేదంలో మన శరీరాన్ని వర్ణన చేస్తూ బాబు అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య, 8 చక్రములు ఉన్నాయి, 9 ద్వారములు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా చూసుకో. ఈ శరీరానికి పేరు అయోధ్య, యోధుల చేత జయించబడనిది. అంచేత నువ్వు ఈ నవద్వారముల శోధన ఎంత జాగ్రత్తగా చేసుకుంటే, నవద్వారములని ఎంత జాగ్రత్తగా రక్షణ కలిగించుకుంటే అంత నీకు మంచిది అని చెప్పింది. అందుకనే అమ్మవారి పూజల్లో కూడా నవావరణ పూజలు అని చేస్తారు. అలాగే మనకి సప్త ప్రాకారములు దాటిన తర్వాత 2 ద్వారములు ఉంటాయి, 9. ఇది అయితే పగటిపూట చేసుకోవచ్చు కానీ నవాక్నికం అనొచ్చు కదా, నవరాత్రి దేనికండి అని మళ్ళీ సందేహం. రాతి సుఖం ఇది రాత్రి అని మనకి ఎప్పుడు అత్యంతమైన ఆనందం కలుగుతుందో ఆ కాలము భాగం పేరు రాత్రి. రాత్రి కాగానే ఈ ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో కనుక మనం జాగ్రత్తగా శోధన చేసుకోగలిగితే తత్వాన్ని తెలుసుకుంటాం. అందుకనే హనుమంతుడు రాత్రిపూట వెతికాడు అక్కడ. అది విశేషం అన్నమాట. అంచేత నవరాత్రి అని చెప్పడంలో ఉద్దేశ్యం అది. అంచేత మనకి నవరాత్రి సాంప్రదాయం అన్నది వైదిక సాంప్రదాయమే. తరువాత మనం మూలం మర్చిపోయి ఎలా అయితే మంచిది, ఎలా అయినా పర్వాలేదు, విషయాన్ని మాత్రం మనం అనుసరిస్తున్నాం.